ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ నేపథ్యంలో భారత్ తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్ పన్నాగం ఏదైతే ఉందో అది విజయవంతం సాధిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఏదైతే పాకిస్తాన్ దేశాన్ని స్థావరంగా చేసుకొని ఉగ్రవాదులు భారత్పై ప్రతీకార చర్యలు చేపడుతున్న నేపథ్యంలో భారత్ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కూడా ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగానే త్రివిధ దళాలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇటు ఎప్పటికప్పుడు ఏదైతే విదేశీ వ్యవహారాల మంత్రి కావచ్చు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇటు హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడం, త్రివిధ దళాలతో సమీక్షలు చేయడం వంటి ఏదైతే చేశారో అవన్నీ కూడా ఇవాళ ఫలించాయని చెప్పుకోవచ్చు. ఉగ్రవాద స్థావరాలపై అర్ధరాత్రి 1:45 ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన ఏదైతే స్ట్రైక్స్ ఉన్నాయో ఖచ్చితంగా విజయం సాధించాయి. ఇవాళ 9 ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలను అంతం చేశాయి, మట్టు పెట్టాయని చెప్పుకోవచ్చు. దాదాపు 100కు పైచిలకు ఉగ్రవాదులు అంతమైనట్లు కూడా సమాచారం అందుతుంది. పాకిస్తాన్ మీడియా కూడా వెల్లడిస్తుంది, కానీ పూర్తిగా వివరాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్పై ఏదైతే ఆపరేషన్ జరిగిందో దానిపై ప్రత్యేకంగా మరొకసారి సమావేశం ఏర్పాటు చేశారు. మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఇందులో భాగంగా అమిత్ షాతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. అంతకుముందు ఏదైతే డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్తో రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆపరేషన్ సింధూర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఏ విధంగా కొనసాగింది, దీనికి సంబంధించి ఏ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు, ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు, ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన అంశాలతో పాటు కీలకమైన సమాచారాన్ని ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలుసుకున్నారు. ఆ వివరాలన్నింటినీ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి వివరిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒకవేళ పాక్ భద్రతా దళాలు కావచ్చు, పాక్ సంబంధించిన ఉగ్రవాదులు ఏ విధమైన ఉత్ప్రేరకంగా అంటే కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎలా ముందుకెళ్లాలి అనే అంశాలపైన కూడా లోతుగా చర్చించినట్టు తెలుస్తుంది. కేంద్ర కేబినెట్ సమావేశం కూడా ఉన్న నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన కూడా కూలంకుషంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే పుల్వామా అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఆ నేపథ్యం తర్వాత మరొకసారి అతిపెద్ద దాడిగా దీన్ని అభివర్ణించవచ్చు. ఇవాళ ఏదైతే భారత్ చేసిన ఉగ్రవాద స్థావరాలపై చేసిన భారత్ దాడిని యావత్ దేశమంతా కూడా కొనియాడుతుంది, అభినందిస్తుంది. ఇలా నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఈ దాడికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెలువెత్తుతుంది. వాళ్ళ పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టిన ఆర్మీకి అంతా కూడా ఏదైతే ఆర్మీ కావచ్చు, త్రివిధ దళాలకు అందరికీ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇవాళ అన్ని పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆర్మీకి అండగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వల్ల మరొకసారి ఏదైతే ఈ భద్రతా వ్యవహారాలకు సంబంధించి సమీక్ష సమావేశంలో మరిన్ని దాడులు చేసే విషయమై చర్చించుతున్నారా, లేదంటే భద్రతా విషయంలో ఏ విధంగా చర్చిస్తున్న అనే అంశాలపైన కూడా ఇవాళ మోడీ రాజ్నాథ్ సింగ్తో పాటు హోంమంత్రితో చర్చలు చేపడుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాలకు సంబంధించి సెలవులు కూడా రద్దు చేశారు. ఎవరైనా సెలవులో ఉంటే కూడా వెంటనే విధుల్లో చేరాలని చెప్పేసి కూడా హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. ఇటు రక్షణ శాఖకు సంబంధించి కూడా ఏదైతే రాజ్నాథ్ సింగ్ కూడా ప్రత్యేకంగా దీనిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు ఎయిర్పోర్ట్స్తో పాటు ఇటు ఇతర నేవీ కావచ్చు, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. నిన్న ఆపరేషన్ సింధూర్ సంబంధించి అర్ధరాత్రి నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి, హోంమంత్రితో శాఖ వివిధ ఉన్నతాధికారులు కూడా దీనిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఆపరేషన్ సింధూర్ను విజయవంతంలో వీరంతా కూడా కీలక పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ సైతం ఇవాళ హైలైట్ ప్రకటించారు. ఇప్పటికే శ్రీనగర్ ఎయిర్పోర్టును ఆర్మీ ఏదైతే భద్రతా దళాలతో పాటు కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్తో పాటు శ్రీనగర్ ఎయిర్పోర్ట్లు ఇప్పటికే మూసివేయబడ్డాయి. ఇటు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన విమానాశ్రయాలతో కూడా అక్కడ కూడా హైలైట్ ప్రకటించారు. అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళే విమానాలను ఢిల్లీ నుంచి దారి మళ్లించారు. అక్కడికి వెళ్లాల్సిన విమానాలను కూడా ఇప్పటికే రద్దు చేసినట్లు కూడా కనిపిస్తుంది. ఇటు ఉత్తరప్రదేశ్ కూడా హైలైట్ ప్రకటించింది. పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు జల్లెడ పడుతున్నారు. అక్కడ కూడా చర్యలను కఠినం చేశారు. ఇటు ఇతర రాష్ట్రాల్లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఇవాళ ఏదైతే ఉగ్రవాదులను ఏరివేయడానికి ఆపరేషన్ సింధూర్ అనేది కూడా విజయవంతమని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత ఇవాళ భద్రతా వ్యవహారాల కమిటీ కూడా ప్రధానంగా చర్చిస్తుంది. ప్రధాని నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ మాక్ డ్రిల్ కు సంబంధించి చెప్తున్నారు కదా, ఎప్పుడు ఉండనుంది ఇది?
హైదరాబాద్ సహా ఈ ఆయా రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ ఉండనుంది. జమ్మూ కాశ్మీర్లో ఈ ఏదైతే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో మాక్ డ్రిల్ అనేది వాయిదా వేయబడింది. కానీ ఇతర రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ యథావిధంగా ఉంటుంది. ఏదైతే పౌరులు అంటే ఆయా రాష్ట్రాల పౌరులు భద్రత విషయంలో కావచ్చు, ఏదైనా విపత్తు జరిగితే తప్పించుకునే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశ భద్రత దృష్ట్యా అందరూ కూడా ఈ మాక్ డ్రిల్ను అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల సిఎస్లతో పాటు డీజీపీతో పాటు ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వ్యవస్థను పటిష్టం చేయాలి. అందులో భాగంగానే మాక్ డ్రిల్ కూడా నిర్వహించనున్నారు. సికింద్రాబాద్తో పాటు ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు, ఇతర ఎన్సీసీ కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొనుంది. ఇటు హైదరాబాద్ సహా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భావించిన నేపథ్యంలో మరి కాసేపట్లో హైదరాబాద్ వేదిక కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కూడా తెలుస్తుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్ర భద్రతా బలగాలతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసు అధికారులను కూడా అప్రమత్తం చేశారు. వచ్చిపోయే వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే అనుమానాస్పదంగా ఉంటారో వారిపై ఇట్లా విచారణ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే స్థానికంగా ఉన్న పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే చేసిందో ఇది యావత్ దేశం గర్వించేదగ్గ ఉన్నట్లు కూడా ఇవాళ ఇప్పటికే ఆర్మీ అధికారులకు ప్రశంసలు వస్తున్నాయి. ఆయా కుటుంబాలకు మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా రాజకీయ పక్షాలతో పాటు వివిధ ఎవరైతే ఉన్నతమైన పౌరులు ఉంటారో వారంతా కూడా కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ భద్రతా వ్యవహారాలకి అంటే అమెరికాకు సంబంధించిన భద్రతా వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా కేంద్రం చేసిన ఏదైతే చర్య ఉందో దీన్ని ఖచ్చితంగా మేము సమర్థిస్తున్నాం, పాక్ ఉగ్రవాదాన్ని అణచివేయాలని చెప్పేసి కూడా వారు కూడా మద్దతు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అనేది ఇవాళ విజయవంతమైంది. పాక్ ఉగ్రవాదాలను అంతం చేయడంలో ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన 26 మందికి ఇదొక సంతాపంగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. వారికి నివాళిగా దీన్ని కూడా దానిగా చెప్తున్నారు. ఇవాళ ప్రతీకార చర్యలు పాకిస్తాన్ చేసినట్లయితే మరింత కఠినంగా మేము వ్యవహరిస్తామని చెప్పేసి కూడా ఇవాళ భారతదేశానికి సంబంధించిన ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సింధు జలాలకు సంబంధించి ఒప్పందం రద్దు చేయడం కావచ్చు, అంతేకాకుండా ఏదైతే హటారీ బార్డర్ క్లోజ్ చేయడం కావచ్చు, పాక్ సివిలియన్స్ ఎవరైతే ఇండియాలో ఉన్న వారి రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, ఇవన్నీ విషయాల్లో చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్కు ధీటైన జవాబు ఇవాళ భారత్ చెప్తుంది. సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా అయితే చేసిందో ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనేది కూడా అదే విధంగా చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఇవాళ ఆనాడు ఏదైతే పహల్గామ్లో చనిపోయిన అమాయకులకు సూచిగా ఇవాళ ఖచ్చితంగా ఉగ్రవాదులను అంతం చేయడంలో భారత్ ముందుందని చెప్పుకోవచ్చు. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్